జనసేన అభ్యర్థి పంతం నానాజీ గారి గెలుపుకి 50% అబోవ్ కారణం మీరే. మీ బలగం అతను గెలిపించింది విషయం అండి. ఇప్పుడు ఆ స్థాయిలో మీతో కోఆర్డినేషన్ అతనితో ఉందా లేదా? చెప్తున్నాను, అదే చెప్తున్నాను. ఇప్పుడు అది వచ్చినప్పటికి ఏమైందంటే నెగ్గిన తర్వాత వాడికి దగ్గర దగ్గర 20 నెలలు 22 నెలలు 21 సంవత్సరం 2 నెలలు అయింది అనుకుంటాను ప్రభుత్వం వచ్చి. 18 22 అయింది, 21 నెలలు అయింది. 21 నెలలు అయింది. ఆ కోఆర్డినేటర్ అన్నది ఇప్పుడు అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు. కోఆర్డినేటర్గా అన్నది కోఆర్డినేటర్ అన్నది మీరు ఇరువురు కలిపి ఇక్కడ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి. మేము చేసేది మా పార్టీని మేము కాపాడుకోవాలి. మీరు బాబీ గారు కలిపి సిద్ధాంతం అది. దీంట్లో రాజకీయం కాబట్టి ఇది ఆధిపత్యం పోరు. ఈ రాజకీయంకి ఉన్న లక్షణమే అది. అదొక జబ్బు, ఆధిపత్యం. నేను ఆధిపత్యంలో ఉండాలని, ఆయన ఆధిపత్యంలో ఉండాలని. బాబీ గారు మీ మీద మీదంటే ప్రజల దగ్గర అలాంటప్పుడు అంటే ఆయన గ్రూప్ మీటింగ్ చేస్తున్నాడండి. గ్రూప్ అని నేను అన్నాను, మా పార్టీ కాబట్టి మేము అన్న గ్రూప్ అని కాదు. అతను క్యాడర్ని అతను డెవలప్ చేసుకోవాలన్నది ఉంటుంది. ఏది ఏమైనా నా ఉద్దేశం ఏంటంటే ఇరువురు కలిపి పని చేస్తే పార్టీ బాగుపడుతుంది. ఇద్దరు చెరుకు పక్కుంటే అవ్వదు. ఇప్పుడు ఆ స్టేజ్లో మేము ఉన్నప్పుడు ఇక్కడ ఏ పని అవ్వట్లేదు మాకు, మా ఇద్దరి వల్ల కూడా. ఇప్పటికి కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ ఇవ్వాల ఇవాటికి ఇంచుమించు 20 నెలలు 21 నెలలు అంటున్నారు. 2 సంవత్సరాల పీరియడ్ అది. ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఈ గ్రాంట్లు ఏమన్నా వస్తే ఎన్నికల్లో 50-40%, 50-50% లేదా 60-40% అని అనుకుని వెళ్ళింది. కనీసం ₹1 కూడా మేము తెచ్చుకోలేకపోయాం. గ్రాంట్ కూడా ఒక పక్క మార్కెటింగ్ కమిటీ లేదు, ఒక పక్క గ్రామస్థాయి కమిటీ లేదు, మండల స్థాయి కమిటీ లేదు. జనసేనలో వచ్చిన వాళ్ళందరూ మీకు తెలిసి కొత్త వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ సీనియర్స్. జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి డైరెక్టర్లు వివిధ రకాల పదవులు రావటం, మా పార్టీలో రాపటం. దీని అంతటికీ కారణం మా ఇద్దరిదే బాధ్యత. అప్పుడు ప్రభాకర్ది, నాది. నా వాళ్ళకి కావాలని అతను, నా వాళ్ళకి కావాలని నేను పంతంకు పోవటమే తప్ప మీ ఇద్దరం సాధించింది కూడా తక్కువేమో అనుకుంటాం. మరి మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారా? 2-3 సార్లు బాబు గారికి చెప్పడం జరిగింది, మా పార్టీ అధ్యక్షులకు చెప్పడం జరిగింది, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. మన వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, మనం ఏమీ చేయలేకపోతున్నాం. నాకు కోఆర్డినేటర్ పదవిని నేను రాజీనామా చేయటం గల కారణం, నేను బ్రీఫ్ నోట్ ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు. పార్టీకి వ్యతిరేకంగా కాదు, నేను పార్టీకి లాయల్గా ఉంటాను. ఈ వ్యత్యాసం నేను అక్కడ ఉండగా, అనంతలక్ష్మి గారు నేను ఈ నియోజకవర్గంలో ఉండగా 2 సార్లు ఎమ్మెల్యే చేసి, ఒకసారి టీటీపీ బోర్డు మెంబర్ చేసి 18 సంవత్సరాలు స్థానిక సంస్థల్లో నేను పాత్ర వహించి స్టేట్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చేసి, నేను ఆవిడ తిరుపతి దేవస్థానం డైరెక్టర్ చేసి, అది బోర్డు మెంబర్ చేసి, 2 సీనియారిటీ ఉండగా, మేజర్ కమ్యూనిటీ సెటిబుల్జీలు ఉండగా నన్ను కాదని ఇంకొకరికి ఇవ్వడానికి సాహసించలేకపోతున్నారేమో. నన్ను పక్కన కూర్చోబెట్టడానికి వయసు అయింది. రేపొద్దున ఒక యంగ్ స్ట్రక్చర్ని తయారు చేసుకోవాలని ఉద్దేశం ఉండి, సీనియర్కి ఏం సమాధానం చెప్పాలా, వీళ్ళిద్దరికి ఏం సమాధానం చెప్పాలా, వీళ్ళిద్దరు కానీ మేము ఇవ్వకపోతే బయటకు పోతే వచ్చే నష్టం ఏమైనా వస్తుందని ఏదైనా ఆలోచించుకుంటున్నారేమో మీరు. అటువంటి ఇబ్బంది ఏం కలగదు. నాకు అమాత్య పదవులన్నీ నాకు ఇచ్చారు. మీరు అన్నాక ఇందాకన్న విధంగా ఈ నియోజకవర్గంలో ఒక ఉన్నత స్థాయి నాయకత్వం నా కింద ఉన్నది. నేను 10 మందిని తీసుకురాగలను, 10 మందిని గ్యాదర్ చేయగలను. ఒక ఎలక్షన్లో పలానా సత్యబాబు పోటీ మద్దతు ఇస్తే మనం నెగ్గుతామని ఎస్యూరెన్స్ కలిగించే శక్తి భగవంతుడు నాకు ఇచ్చినప్పుడు నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళనండి. నేను ఉండటమే మీకు ఇబ్బంది అనుకుంటే, ఇది వెంటనే తేలిపోద్ది ఇన్ఛార్జి అనుకుంటే నేను పక్కన ఉంటానండి. మీరు ఎవరికి ఇస్తే వాళ్ళతో నేను చేస్తాను అని చెప్పాను తప్ప, నేను ఒకసారి కూడా చెప్పాను, ప్రాణం అంటూ పోతే
తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని వెళ్ళాలన్న ఆలోచనతో ఉన్న వ్యక్తిని నేనని అనేక సార్లు చెప్పాను నేను. ఈ గ్యాప్ మెయింటైన్ చేయడానికి వచ్చిన ఇబ్బంది అతనికి నాకు ఇద్దరం స్నేహితులం కూడా. ఈ రాజకీయంలోకి వచ్చిన శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. మరి అలాంటప్పుడు ఎందుకు నేను తప్పుకుంటే ఈ సులువుగా ఎవరికొకటికి రావచ్చు, ఎవరికొకటికి ఇవ్వచ్చు అనే ఉద్దేశం. ఇప్పుడు దాకా మార్కెటింగ్ కంటే ఇలా 2 years అయిపోయింది. 2 yearsలో మరి వెజ్ అయిపోతే ఇంకొకటికి వచ్చింది కదే పాటికే. ఇప్పుడు ఇదే తంతు కొనసాగితే రేపు లోకల్ బడీలో టీడీపీ పరిస్థితి ఏంటి సార్? రూరల్ నియోజకవర్గంలో సర్పంచ్లు, ఎంపీటీసీల ఎలక్షన్లో ఈ పరిస్థితికి ఏమి ఇబ్బంది లేదండి. పరిస్థితి ఏమి ఇబ్బంది? పరిస్థితి వల్ల అతని వల్ల కానీ కోఆర్డినేటర్ వల్ల ఇబ్బందులు ఏమి లేవు. ఓటింగ్కి ఇబ్బంది లేదు. ఓటింగ్కి ఇబ్బంది లేదు. అతను తెలుగుదేశం చేయమంటాడు, నేను తెలుగుదేశం చేయమంటాం. ఆటోమేటిక్గానే ఎక్కుతారు. ఆడో 10 మందిని గ్యాదర్ చేస్తాడు, నేను 10 మందిని చేస్తాను. అందులో వ్యత్యాసం ఏమి లేదు. కాకపోతే ఇక్కడ కింద కేటరు ఇద్దరి మధ్యన నలిగిపోతున్నాం, మాకు ఏదో తేల్సిన ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. ఒక విషయం అడగనా? అడగండి. మీ మీద ఒక పుకారు పెట్టారు. చెప్పండి. మీరు వైసీపీకి వెళ్ళిపోతారు అమ్మా, నిజమేనా అది? కొన్ని పత్రికలు కూడా వార్తలు చదివాను, చంద్రశేఖర్ రెడ్డి గారితో మీరు మంత్రాలు జరుపుతున్నారు అని చెప్పేసి. ఇది నిజమేనా? ఏమండి, రాజకీయంలో ఎదిగోడి మీద రాళ్ళు వేస్తారు. చెట్టుకి పళ్ళు ఉన్నదానికి, కాయలు ఉన్నదానికే రాయేస్తారని ఎవడు పాపులారిటీ ఉన్నాడో నాయకుడి మీద ఏదో బుర్ర చల్లాలా. చంద్రశేఖర్ రెడ్డి గారికి నేనేం ఫ్రెండ్ అని కాదండి. ఆయన ఎమ్మెల్యే చేశాడు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా కుటుంబ అవసరాలు కొన్ని వచ్చాయి. నాకు వచ్చినప్పుడు లోకల్ ఎమ్మెల్యే, అతనికి ఉన్న లోకల్ ఎమ్మెల్యే, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు నెంబర్ 1 జిల్లా సీఎం అని వారు అప్పట్లో. మీరు అది మేము అనకూడదు, ఆయన ఉన్న వ్యక్తి కాబట్టి అప్పట్లో ఏదో నేను ఉపయోగించుకున్నప్పుడు అది స్నేహం కింద ఓ మాట వెళ్తే స్నేహం కింద భావించి అది పెద్దలా ఉంటే నేను మొన్న నానాజీకి చేయను కదా. నేను నాకు ఎలక్షన్లో జగన్ గారు తాలూకు మనుషులు ఎక్కడే కూర్చున్నారు విదేశ చారిస్ మీద వచ్చి సంథింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ప్రశ్నలు మీ దగ్గర చెప్పేది కాదు, అనేక రకాలైన ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగించినప్పుడు ఇదే చెప్పాను నేను. నన్ను ఎక్కడో ఇంట్లో కుగ్రామంలో ఉన్నప్పుడు 1400 ఓట్లు అండి. మేము అక్కడ మన మాధవపట్నం సర్పంచ్ పోటీ చేయడానికి వెళ్ళినప్పుడు 1400 ఓట్లు. ఇవాళ 8000 ఓట్లు అయ్యాయి ఆ ఊళ్ళో. అటువంటి ఊళ్ళో చిన్న గ్రామంలోంచి వచ్చినప్పుడు నాకు రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడి కింద గుర్తింపు తెచ్చే విధంగా ఐడెంటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని మేము ఇద్దరం నిలబెట్టుకున్నాం. అవునండి, కాపాడుకున్నాం. ఆ గౌరవాన్ని కాపాడాలి మనకు వచ్చిందని. అందుచేత ఏరే పార్టీకి వెళ్తే మనకు ఉండదు అన్న ఉద్దేశం మీద ఉన్నాం తప్ప ఎప్పుడు కూడా ఆయన రెడ్డి గారు మాకు ఫ్రెండ్ అంటే రెడ్డి గారు బాగా క్లోజ్. ఎక్కడికన్నా ఇవాళ కూడా ఆప్యాయతగా పలకరించాడు. ఆయాల మేము అధికారంలో ఉన్నప్పుడు నా కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వెళ్ళాము. చేసి పెట్టాడు ఆయన. ఒక పక్క బొడ్డు భాస్కర్ రామారావు, ఒక పక్క ఆయన కూడా చేశారు. చేసిన కృతజ్ఞతకు ఒక పని మీకు చెప్పి ఎక్కడైనా వెళ్ళినప్పుడు పలకరించారా, చేయాలి కదా. అమ్మ, మీరు మొన్న ఎలక్షన్ ముందు ఇంటింటి మీ అంత లక్ష్మి అని ఒక కార్యక్రమం పెట్టారు. నియోజకవర్గం అంతా తిరిగారు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంటే ఈ కార్యక్రమం పార్టీ ఇచ్చిందా, మీరు సొంతంగా డిజైన్ చేసుకున్నారు? సార్ మీ ఇద్దరు చెప్పండి సార్ దీనికి ఆన్సర్. ఏదో ఒక కార్యక్రమం చెయ్యాలి, ప్రజల్లో ఉండాలి, ఎక్కడో దిక్కునికి వెళ్ళాలి, రోజు తిరగాల. అది కూడా కల్పించుకుని చేసాం మేము. ఇంటింటికి మీ అనంతలక్ష్మి అని టైటిల్ కూడా మేమే పెట్టుకున్నాం. ప్రతి పేట తిరిగాం, ప్రతి దిక్కున పాంప్లెట్ పెట్టాం, చేసాం. టికెట్ జనసేనకు పోతే అప్పుడు పొత్తు లేనప్పుడు మళ్ళీ మన టికెట్ మనం తెచ్చుకోవాలా అన్న ఉద్దేశం మీద కేవలం 8000 ఓట్లతో పోయాం. మేము ఓడిపోయామండి అప్పుడు. 8000 ఓట్లు అంటే 4000 ఓట్లు వస్తే నెగ్గడానికి ఆస్కారం ఉండేది. మేము కూడా పెద్ద సీరియస్గా మరి ఎందుకో ఇంత అభివృద్ధి చేశాం కదా, మన వాళ్ళు మనకు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు కదా అనుకున్నాం తప్ప జగన్ గారు వైఎస్ఆర్ పార్టీ ఏమి నడుస్తుంది, ఇదన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మార్పు వస్తుంది అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి కింద లెవెల్లో మాకు ఎవరికి కూడా అవగాహన లేకపోయింది.